ఇది కేవలం 8,000 కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ మెడికల్ ఆస్తులను కాజేయడానికి ఇది లోకేష్ బాబు గారి కుట్ర. ఈరోజు అమరావతికి 1,00,000 కోట్లు పెడతామంటున్నారు. 2,30,000 కోట్లు అప్పు చేసినారు. ఇంకా అప్పులు చేస్తూనే ఉన్నారు. దాంట్లో కేవలం 5,000 కోట్లు పెడితే 12 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి వస్తాయి. 12 టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయి. 500 బెడెడ్ హాస్పిటల్. ప్రతి జిల్లాలో ఉచితంగా వైద్య విద్య అందించడానికి అవకాశం ఉంటుంది. ఒకటే రోజు 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఒకే వేదిక నుంచి వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రభుత్వం భారతదేశం లేదని ఏంటంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2 సంవత్సరాలలో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి కరోనా ఉండి కూడా 5 సంవత్సరాలలో 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేమని చెప్పుకోవడానికి సిగ్గు లేదా అని చెప్తున్నాను. మళ్ళీ విజన్ ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 75 సంవత్సరాల వయసు ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. మరి 12 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 12 మెడికల్ కాలేజీలు దానిని మెయింటైన్ చేసేటువంటి శక్తి ఆ మాత్రం లేనప్పుడు మీకేం బొందలో విజన్ ఉందా? పనికొచ్చేదా అదేమన్నా? మీకుండే విజన్ అంతా దోచుకుండే విజనే ఉంది. ఎక్కడ ఆస్తులు దొరుకుతాయి? 99 రూపాయలకి ఎకరా వేయడము, వేల ఎకరాలను మీ బినామీలకు ఇచ్చుకోవడము. ఇప్పుడున్నటువంటి దాదాపు 700 నుంచి 800 ఎకరాల పొలము, దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి 3,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఆస్తులను దోచుకోవడమే మీ విజన్. కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, ఎవరైనా సరే టెండర్లలో పాల్గొన్నారంటే మళ్ళా అవి వెనక్కి తీసుకుంటాం, మళ్ళీ ప్రభుత్వ పరంగా నడిపిస్తాం, పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్యను అందజేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినాడు. రేపొద్దున మీరు ఏదన్నా మేము కోర్టు పోవచ్చు, నిలబెట్టుకోవచ్చు అనుకుంటే కుదరదు. దీంట్లో మాత్రం వెనక్కిపోయేది లేదు. అవసరమైతే మీ మీద కేసులు పెట్టి జైలుకు పంపించేదానికి కూడా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను ఆపకుంటే, ఈ దోపిడీని 8,000 కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల దోపిడీని ఆపకుంటే ప్రజలలో వచ్చే ఆగ్రహానికి మీరు గురి కాక తప్పడు. మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాలలోకి వచ్చినా వీధులలోకి వచ్చినా ప్రజలే తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఎదురవుతుందని గుర్తుపెట్టుకోండి. మేము దీంతో ఇంతతో ఆపము. ఎట్టి పరిస్థితులలో ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటం చేసైనా సరే ఈ ప్రైవేటీకరణ అడ్డుకొని తిడతాం.